నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కుంభరాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో తెలియజేస్తారా? అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు. ప్రథమార్థమంతా కూడాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ద్వితీయార్థం అంటే చివరి 15 రోజుల పాటు శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రథమార్థంలో మిత్రులు శత్రువులుగా మారతారు. అనుకున్న పనులు సానుకూలంగా ముందుకు వెళ్ళవేమో అనేటువంటి ఒక అనుమాన స్థితిలో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో చిన్న చిన్న చికాకులు, అవే పెద్ద సమస్యలుగా మారేటువంటి పరిస్థితులు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం మాత్రం మంచిగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక పిల్లల గురించి మాట్లాడుకుంటే, మీ పిల్లలు మీ మాట విన్నట్టుగా కనబడుతూ బయటికి వెళ్ళి వాళ్ళు వేసేటువంటి వేషాలు వేస్తూనే ఉంటారు. ఆ విషయంలో కూడా వాళ్ళని తగిన జాగ్రత్తగా గమనించుకుంటూ చూడవలసినటువంటి బాధ్యత ఈ కుంభరాశి వారి తల్లిదండ్రులకి తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఈ కుంభరాశిలో మిశ్రమంగా ఉండేటువంటి ఫలితాల వల్ల ఆదాయం ఎలా ఉంటుంది అంటే ఖర్చుకు తగ్గట్టుగానే ఉంటుంది తప్పితే దాచుకునేంత పరిస్థితి మాత్రం ఎక్కడ ఆర్థికంగా కనబట్టలేదు. పైగా అప్పులు కొంతమేరకు తీరతాయి, కొంతమేరకు మీకు రావాల్సినటువంటి ధనం మరలా నష్టద్రవ్యం ఏదైతే ఉందో పునఃప్రాప్తి మీకు చేరే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అవగాహన లోపాలు, అలాగే మీ విద్యార్థులు, కుంభరాశిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా అతి కష్టంగా ఉంటే, కష్టపడితేనే ఏదైనా ఉత్తీర్ణత పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టము ఇష్టము రెండు సమిశ్రిగా ఉండి చేస్తే తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే ప్రైవేటు పరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తుల వ్యవహారానికి వెళ్తే వీళ్ళకు కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి అన్న, భవిష్యత్తులో వస్తాయన్న శుభవార్త వింటారు, కానీ అక్టోబర్ మాసంలో వచ్చేటువంటి పరిస్థితులు అయితే కాదు. అలాగే అనుకున్న చోట్లకి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్సు సానుకూలంగా కొంతవరకు అలా నెమ్మదిగా కుంటి నడకలు నడుస్తూ ఉంటాయి. అంతేకాకుండా సహోద్యోగులతో చిన్న చిన్న వివాదాలు వస్తాయి, కానీ తగిన జాగ్రత్తగా ఎదుటి వారితో ప్రేమ అభిమానంతో మాట్లాడండి. వారు కూడా కొంతమేరకు మీకు సహాయపడటానికి అవకాశం ఉంటుంది. ఉన్నత అధికారులు మీ పట్ల జాగ్రత్త వహిస్తూ ఉంటారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ వ్యవహార శైలి ఏదైతే ఉంటుందో భవిష్యత్తులో మీకు ఉన్నత ఉద్యోగ స్థితికి చేరేందుకు దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకండి. వారితో కూడాను భక్తిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మెలగండి. ఇక ముఖ్యంగా కుంభరాశిలో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యవహారానికి వస్తే వీరికి కూడాను పర్వాలేదు, మంచిగానే ఉంటుంది. కొంతమేరకు ధనం చేతికి అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అప్పులు తీరేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే కుంభరాశిలో రైతుల వ్యవహారానికి వస్తే రైతులకు కూడా మంచి శుభవార్తలు వింటారు. అలాగే ఇంట్లో కూడా ఫంక్షన్స్ చేస్తారు, పండుగ వాతావరణం ఉంటుంది, శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలానే ముఖ్యంగా కుంభరాశి వారు అప్పులు తీర్చడం కోసం మరలా అప్పులు చేయకుండా మీకున్న దాంట్లో కొంత అప్పును తీర్చడం మొదలుపెట్టండి. తద్వారా తొందరగా అప్పులు తీరేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక అప్పును తీర్చడానికి ఇంకో అప్పు, ఈ అప్పును తీర్చడానికి ఇంకో అప్పు చేసుకుంటూ పోతే చివరికి అప్పుల కూబిలోనే మొత్తం కూరుకుపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయవద్దు. మీకున్న కొద్ది ధనం మిగిలింది, ఆ ధనం మాత్రమే అప్పు తీర్చండి. తదుపరి త్వరగా తీర్చేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఈ అక్టోబర్ నెలలో ఉన్నత పదవులు కలుగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, కానీ మీ తోటి వారితో, అలాగే మీ దగ్గర పనిచేసేటువంటి వారితో జాగ్రత్త వహించండి. వారిని బెదిరించడమో, తిట్టడమో, కొట్టడమో చేయడం ద్వారా అనవసరంగా నష్టపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఎంతసేపటికి లాలిత్యంగా అంటే ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడటం అనేది మీరు చేయవలసినటువంటి పరిస్థితి. నేను అధికారం చూపిస్తాను అంటే ఈ అధికారం చూపించబడినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో మీ మీద బయట చెడుగా ప్రచారం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే శని పరిశ్రమ వారి విషయానికి వస్తే కుంభరాశి వారికి ఏదో
ఆ పూట వెళ్ళడానికి కావలసినటువంటి అవకాశాలు తప్పితే గొప్ప గొప్ప అవకాశాలు మీ చేతికి అందుతాయి అనుకోవడం అనేది పొరపాటు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒక మెట్టులాగా వాడుకుంటూ నిచ్చెనలాగా మార్చుకొని ముందుకు వెళ్ళగలిగితే భవిష్యత్తు కాలంలో చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి కొంచెం కష్టకాలంగా ఉన్నా ఇంకొంచెం కష్టపడితే తప్పనిసరిగా మీకు విదేశీ ప్రయాణ యోగం తప్పనిసరిగా కలుగుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే విదేశం వెళ్ళిన తర్వాత కూడా ఉద్యోగ విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కానీ తదుపరి రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా మీకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి వారు ఎలాంటి దానాలు పాటించాలో తెలియజేస్తారా? కుంభరాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవ్వాలి. ఇక్కడ ద్వితీయార్థంలో మరలా స్నేహితులు శత్రువులు మిత్రులుగా మారటం, అలాగే స్నేహితుల సహాయ సహకారాలు, బంధు సహకారాలు, అన్నదమ్ముల దగ్గర నుంచి సహకారాలు, తల్లిదండ్రుల దగ్గర నుంచి సహకారాలు, రావలసినటువంటి డబ్బులు చేతికి రావటం, కోర్టు వ్యవహారాల్లో జయం కలగటం, వ్యాపార వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో కూడాను శుభంగా లాభదాయకంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ముందు ఉన్నటువంటి చిన్న ఆ 15 రోజుల పాటు జరుగుతున్నటువంటి చిన్న చిన్న కష్టాలు తీరిపోవడం కోసం ఏం చెయ్యాలయ్యా అంటే అందులోనూ మన గ్రహణ ప్రభావం కూడా ఈ కుంభరాశి వారి మీద ఎక్కువగా ఉన్నది. ఈ కుంభరాశి వారు గ్రహణ ప్రభావం తీరడం కోసం మొన్నటి వరకు దానాలు ఇచ్చారో లేదో తెలియదు, కానీ మినుములు బియ్యం దానం ఇవ్వండి గ్రహణ దోషం కోసం. అలాగే కుంభరాశి వారు మొత్తం మీదకు ఎలాంటి పరిహారం చేస్తే వీళ్ళకి బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే నల్లటి నువ్వులు తీసుకొని శనీశ్వరుడి దగ్గర శనివారం రోజున ఇనప ప్రమిదలో ఒత్తి వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన వెలిగించి బెల్లము నువ్వులు శనీశ్వరుడికి సమర్పించి నల్లటి వస్త్రం స్వామివారికి సమర్పించి నువ్వుల నూనెతో అంటే తైలాభిషేకం చేసి స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణ చేసుకొని ఎవరైతే ఇంటికి వస్తారో కొంత మేరకు మీకు ఉండేటువంటి కష్టాలు తప్పుతాయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గురుగారు, మరి ఈ కుంభరాశి వారి గురించి పూర్తి వివరాలు అయితే తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.